నారద పురాణములో చెప్పిన అన్నదాన మహిమ. అన్నదాన మహిమ ఎంత గొప్పదో వివరించే వృత్తాంతం ఇది. అలాగే అన్నదానం చేస్తున్న వారిని నిరోధిస్తే ఎంత పాపమో కూడా ఈ గాథ తెలియజేస్తుంది అంటూ ప్రారంభించాడు సూతుడు. ఒకానొకప్పుడు నారాయణ భట్టు అనే విప్రుడు, విద్యావంతుడు, గొప్ప కర్మిష్టి, అన్నదాన వ్రతనిరతుడై ఒక సత్రం కూడా కట్టించి తన శాయశక్తులా అన్నదానం చేయసాగాడు. నారాయణ భట్టు భార్యకు ఇది ఇష్టం లేదు. ఇద్దరి మధ్య ఈ విషయమై తరచూ వాగ్వాదం జరిగేది. సరే, అన్నదానం వల్ల కలిగే ఫలితం ఏమిటో చెప్పండి. అప్పుడు నేను అభ్యంతరం చెప్పను అంది అతడి భార్య. నారాయణ భట్టు పెద్దల వల్ల కేవలం పుణ్యం వస్తుందని మాత్రమే విన్నాడు. అంతకు మించి కలిగే ఫలితాలేమిటో నిజానికి అతడికి తెలియవు. అన్నదానం వల్ల పుణ్యం వస్తుంది అంతే అన్నాడు నారాయణ భట్టు. పుణ్యానికి మనం అన్నదానమే చెయ్యాలా? పుణ్యానికి మార్గాలెన్ని లేవు? అసలు పాపం అనేది చేయకుండా ఉంటే అంతే చాలు అంటూ ఆమె నారాయణ భట్టును అన్నదానం చేయనివ్వకుండా అడ్డుకుంది. సత్రం మూతబడింది. అలవాటైన అన్నదానం చేయనిదే ఉండలేకపోయేవాడు భట్టు. భార్య తనకు పెట్టే అన్నంలోనే కొంత మిగిల్చి అతిథి అభ్యాగతుల్ని ఆదరంగా చూడసాగాడు. మీరు చిక్కిపోతున్నారేమిటి? అన్నం సరిగ్గా తినడం లేదు కదూ అంటూ నిలదీసింది అతడి భార్య. భర్తని నిలదీసి, నాకు తెలీదనుకుంటున్నారా? మీరు అన్నం తినకుండా మిగిల్చి మరీ దానం చేస్తున్నారు. ఎందుకండి ఈ వృధా? అలా కాదంటారా? స్పష్టంగా అన్నదాన ఫలం నాకు వివరించండి అని గట్టిగా అడిగింది. సరే, నాకు తెలియకపోయినా తెలుసుకుని చెప్పగల ఓపిక ఉంది. కొద్ది రోజుల్లో నీకు తెలియజెప్తాను అంటూ ఆ మర్నాడే అతడు తెలిసిన వారిని అడిగే నిమిత్తం అడవి దార్లు పట్టిపోయాడు. అతడు నడుస్తూనే ఇలా ఆలోచించుకున్నాడు, దారిలో ఎవరెవరో తగుల్తారు, ఏవేవో చెప్తారు. కాని అవన్నీ విశ్వసనీయంగా ఉంటాయా? అంతకంటే ఆ అడిగేదేదో సాక్షాత్తు విష్ణుమూర్తిని అడిగితేనో? ఆయన ద్వారానే విని తరించడం మేలు అనుకుని దారిలో ఎవర్నీ అడగకుండా శ్రీహరినే అడగాలనుకుని అలా ప్రయాణించసాగాడు. వాస్తవానికి శ్రీహరి ఎక్కడుంటాడో కూడా అతనికి తెలీదు. బాగా ఎండకాస్తున్నా అలాగే నడుస్తూ పోసాగాడు. కొంతసేపటికి అలసిపోయి ఓ సంపెంగ చెట్టు నీడన కాసేపు సేదదీరడానికి కూర్చున్నాడు. ఎక్కడ్నుంచి వస్తున్నావు? ఎటు వెళ్తున్నావు? అనే మాటలు వినిపించి ఆ సంపెంగ చెట్టే తనను అడుగుతున్నదని గ్రహించి, అన్నదాన మహిమ గురించి శ్రీహరిని అడగాలని వెళ్తున్నాను అన్నాడు భట్టు. ఆయన పరమభక్తులకు తపస్సు చేసిన మీదట ప్రత్యక్షం కాగలడని విన్నాను అని అంది సంపెంగ. నమ్మి పిలిచిన వాళ్లకి తపస్సుతోనే పనిలేదు. నాకా నమ్మకం ఉంది అన్నాడు భట్టు. మంచిది. నాకొక సాయం చేయగలవా? పరోపకారం చేయగల అవకాశం అందరికీ రాదు. నాకు చేతనైనంతలో సహాయపడగలను చెప్పు అన్నాడు భట్టు. మరేం లేదు. నమ్మకంగా శ్రీహరిని చూడగలనని నీవు అనడం చేత చెప్తున్నాను. నేను ఇక్కడ ఎందుకు పుష్పఫల రహితముగా ఉన్నానో తెలియడం లేదు అంది చెట్టు. సరే అని కొంతమేర నడిచి వెళ్లగా చీకటి పడడంతో కూరమృగాల బారిన పడకుండా ఏ కొండగుహలోనో తలదాచుకుందామని సరైన చోటు కోసం వెతుకుతుండగా ఒక బక్కచిక్కిన గుర్రం అతడికి కనిపించింది. అది అతడ్ని తానెందుకలా ఉన్ననో కనుక్కోమంది. మర్నాడు అక్కడ్నించి మరికొంత దూరం ప్రయాణించగా ఓ కొలను కనిపించింది. కాని ఆశ్చర్యంగా అందులో నీటికి బదులు రక్తం ఉన్నది. దాహం తీర్చుకోవలసిన అతడికి నిరాశ ఎదురైంది. పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి కృష్ణస్వామి అనే గృహస్థు దగ్గర దాహం పుచ్చుకున్నాడు. అతడే ఆ చెరువును తవ్వించినట్లు చెప్పి అందులోకి రక్తం ఎందుకొచ్చిందో కనుక్కోమన్నాడు. ఆ భట్టు అలా నమ్మకంగా పట్టుదలగా తనను చూడరావడంతో శ్రీహరి స్వయంగా ఆయన్ను పరీక్షించాలని ఓ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఎదురొచ్చాడు. ఎన్ని విధాలనో బ్రాహ్మణుని ప్రశ్నించి పరీక్షించాడు. సంతృప్తుడై ప్రత్యక్షమయ్యాడు. నారాయణ భట్టు మహదానందభరితుడై, శ్రీహరి, ఆది మధ్యాంతరహితుడవైన విరాట్పురుష, నిన్ను స్తుతించా హరిహర బ్రహ్మాదులకైనా అసాధ్యమే. అట్టి నిన్ను నేనేమని ప్రస్తుతింతును? నా ఎందు కరుణించి ప్రత్యక్షమైన నీకివే నా కైమోడ్పులు అని భక్తిగా వినమ్రంగా, మహానుభావ, నేను నిన్ను చూసి 4 సందేహాలు తీర్చుకోవచ్చునని ఇంత దూరం వచ్చాను అన్నాడు.
అడుగు అన్నాడు శ్రీహరి. వీటిలో 3 పరులకు ఉపయోగించేవి. ఒకటి నాకు పరిమితం. అందువల్ల నాది ఆఖర్న అడుగుతాను. ముందు ఇతరుల విషయాలు చెప్పు అని భట్టు అనగా, అతడి పరోపకారబుద్ధికి సంతోషించి నీ సద్బుద్ధి వల్ల పరోపకారార్థమే నువ్వు అడిగినవన్నీ నీకు మేలు కూర్చుగాక అంటూ దీవించాడు. మొదట సంపెంగ చెట్టు గురించి అడగ్గా దాని వ్రేళ్ల క్రింద వెండి బంగారాలున్నాయి. అవి ఎవరికైనా దానం చేస్తే అది కళకళలాడుతుంది అన్నాడు. విష్ణుమూర్తి గుర్రం బక్కచిక్కి ఎందుకున్నది అని అడగ్గా అది నివసిస్తున్న చోట రాళ్ల గుట్టల్లో రత్నాలున్నాయి. అవి ఎవరికైనా దానం చేస్తే అది సుఖంగా మేత మేయగలుగుతుంది అని చెప్పాడు. విష్ణువు చెప్పిన ఈ రెండూ కూడా పరోపకారాన్ని ప్రబోధించేవే కావడంతో నారాయణ భట్టు ఆనందించి, దేవాధిదేవ, పరోపకారం కోసమే మరి ఆ కృష్ణస్వామి చెరువు త్రవ్వించగా అందులో రక్తం కనిపించడానికి కారణం ఏమిటి అని అడిగాడు భట్టు. అతని ఇంట్లో కన్యకామణులిద్దరూ వివాహము లేక చాలాకాలంగా మనోచింతలో ఉన్నందున అతడికి అది మేలు కూర్చడం లేదు. నీళ్లున్న చెరువే అయినప్పటికీ అది అందరికీ రక్తంలా కనిపిస్తుంది. గొప్ప పతివ్రతలు కాదగ్గవారు ఇలా చింతించడం దానికి కారణం అన్నాడు శ్రీహరి. ఇక చివరగా తన ప్రశ్న భగవానుడికి విన్నవించుకుని అన్నదాన ఫలితం ఆనతీయవలసింది అన్నాడు. పూర్వజన్మ స్మృతితో కూడి ఇంకా బొడ్డూడకుండా ఉన్న కృష్ణస్వామి కోడలు బిడ్డని అడుగు, నీవు అక్కడకు చేరేవేళకి ప్రసవిస్తుంది. ఆ బిడ్డ నీకు చెప్పగలదు అని అంతర్ధానమయ్యాడు శ్రీహరి. మొదట కృష్ణస్వామి సందేహం తీర్చగానే నారాయణ భట్టే ఉత్తమ వరుడని ఎంచి తన కూతుళ్ళిద్దర్నీ అతనికే ఇచ్చి వివాహం చేస్తానని ఆయన్ని ఒప్పించాడు. ఇంతలో అతని కోడలు ప్రసవించిన సంగతి తెలిసి ఆ బిడ్డని ఫలితం అడగ్గా అన్నదానం అంటే ప్రాణదానమే, దాన్ని మించింది లేదు అని వివరించింది. కన్యకామణుల్ని వెంటబెట్టుకుని వస్తుండగా దక్షిణపు దిక్కున మేకల మందలో గల అప్పుడే పుట్టిన ఒక మేక నారాయణ భట్టును ఆపి, అన్నదానం చేస్తుండగా ఆపితే ఇదిగో ఇలా నావలే పెక్కుసార్లు మేక జన్మ ఎత్తవలసి వస్తుంది అన్నది. దారిలో గుర్రానికి దాని సంగతి చెప్పగా అది అతడినే యోగ్యుడైన బ్రాహ్మణునిగా భావించి రత్నాల్ని దానం చేసి ఆహారం స్వీకరించగలిగింది. అట్లే సంపెంగ చెట్టుకూడా వెండి బంగారాన్ని ఆయనకే ఇచ్చి ఫలపుష్ప శోభతో అలరారింది. సమస్త సంపదలతోనూ ఇంటికొచ్చి అన్నదాన పుణ్యం కోసం అవి వెచ్చిస్తూ అతడు సుఖశాంతులతో ఉన్నాడు. స్వస్తి.